అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ సునీత ఫ్రమ్ సునీత డైరీస్. 2025 లో అయితే కొత్త ట్రీట్మెంట్స్, స్కిన్ ట్రీట్మెంట్స్ అయితే వచ్చాయండి. సో వీటి వల్ల మనకి రిజల్ట్స్ అనేవి బాగుంటాయా, లేకపోతే జస్ట్ అలా ఫేడెడ్ లాగా వచ్చి వెళ్ళిపోతాయా అనేది అయితే ఈ వీడియోలో మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ప్రెసెంట్ అయితే లెట్స్ గో టు ద సునీత డైరీస్. ప్రెసెంట్ అయితే 2025 లో టాప్ 5 ట్రీట్మెంట్స్ అయితే ఏంటో మీకు ఇప్పుడు చూసేద్దామండి. మనం ఫస్ట్ వన్ వచ్చి ఎగ్జోసోమ్ థెరపీ, నెక్స్ట్ స్కిన్ బూస్టర్ ఇంజెక్షన్స్, నెక్స్ట్ ఏఐ బేస్డ్ స్కిన్ అనాలిసిస్, ఫోర్త్ వన్ వచ్చి పెప్టైడ్ బేస్డ్ స్కిన్ కేర్, అలాగే లాస్ట్ వన్ వచ్చి ఎల్ఈడి థెరపీ 2.0. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఎగ్జోసోమ్ థెరపీ గురించి చూసుకుందామండి. ఎగ్జోసోమ్స్ అంటే మన శరీరంలోని హీలింగ్ పవర్ ని స్టిమ్యులేట్ చేస్తుంది. అలాగే ఇది ఒక యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ లాగా మనకైతే ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటి అంటే ఫైన్ లైన్స్ కానీ పిగ్మెంటేషన్ తో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఎగ్జోసోమ్ థెరపీ అనేది చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇది డెర్మటాలజికల్ సూపర్వైజన్ లోనే చేస్తారు. ఎందుకంటే ఇది డెర్మటాలజిస్ట్ కానీ కాస్మెటాలజిస్ట్ కానీ వాళ్ళ సూపర్విజన్ లోనే మనకి ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఇది మనకి ఇంజెక్టబుల్. నెక్స్ట్ స్కిన్ బూస్టర్స్ ఇంజెక్షన్స్. ఇవి ఏంటంటే ఈ ఇంజెక్షన్స్ లో మనకి హాలోనిక్ యాసిడ్ అనేది ఉంటుంది. దీని వల్ల ఏంటంటే మనకి ఫేస్ లో గ్లో వస్తుంది, అలాగే హైడ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్కిన్ బూస్టర్స్ అనేది సెలబ్రిటీ సీక్రెట్స్ అనడంలో సందేహం అయితే అస్సలు లేదండి. దీని వల్ల ఏంటంటే మనకి లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ ఉంటుంది, అలాగే ఇమీడియట్ గ్లో కూడా ఉంటుంది. దీని వల్ల మనకి హైడ్రేషన్ ఉంటుంది, స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ కూడా కనిపిస్తుంది ఈ స్కిన్ బూస్టర్స్ వల్ల. ఇప్పుడు ఏఐ బేస్డ్ స్కిన్ అనాలిసిస్ అనేది మనకి డెర్మటాలజీలో కూడా వచ్చేసిందండి. ఈ ఏఐ అనేది కూడా ఏంటి అంటే మనకి స్కిన్ యొక్క కరెక్ట్ గా అనాలిసిస్ అయితే చేస్తుంది. మనకి పిగ్మెంటేషన్ ఉందా, లేకపోతే ఎక్కువ ఫైన్ లైన్స్ కానీ యాంటీ ఏజింగ్ ఉన్నా కానీ ఏవైనా కానీ ఈ ఏఐ డివైజెస్ తో అయితే మనకి స్కిన్ ట్రీట్మెంట్ అనే అనాలిసిస్ అయితే ఈజీగా చేసేయవచ్చు. సో ఇది ఏంటి అంటే ఎక్కువగా పర్సనలైజ్ స్కిన్ కేర్ సజెషన్ ఇస్తుంది, అలాగే ఎర్లీ డిటెక్టివ్ ఇష్యూస్ చేస్తుంది. ఎందుకంటే మనకి ఏదైనా ముందుగానే రాబోయే పిగ్మెంటేషన్ కానీ యాంటీ ఏజింగ్ కానీ మనకి ఏఐ బేస్డ్ అనాలిసిస్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పెప్టైడ్స్ స్కిన్ కేర్ అండి. పెప్టైడ్స్ అనేవి ఏంటి అంటే మనకి స్కిన్ రెన్యూవల్ చేస్తుంది, కొలాజిన్ బూస్టర్ గా కూడా మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఇది ఎక్కువగా ఏంటి అంటే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో. నెక్స్ట్ రెటినాల్ ఆల్టర్నేటివ్స్ గా కూడా మనం పెప్టైడ్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. వీటి వల్ల మనకి స్కిన్ అనేది కూడా చాలా హెల్దీగా ఉంటుంది. ఎల్ఈడి లైట్ థెరపీ 2.0 అండి. ఇది ఏంటంటే పాత ఎల్ఈడి థెరపీ కన్నా కొత్తగా 2025 వర్షన్ లో ఇంకా మంచిగా కస్టమైజ్ చేసి విత్ డిఫరెంట్ లైట్ వేవ్ లెంగ్త్స్ తో ఉంటాయి. దీనివల్ల మనకి మెయిన్ యూజెస్ ఏంటి అంటే యాక్ని కానీ పిగ్మెంటేషన్, గ్లో అండ్ నో డౌన్ టైమ్ అండి. ఈ ట్రీట్మెంట్స్ అన్ని మనకి నిజంగా యూజ్ అవుతాయా అంటే ఇవి నిజంగా వర్క్ అవుతాయా అనుకుంటే అవి వాటి మీద కాదండి, మన స్కిన్ కన్సర్న్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది ఎఫెక్టివ్ గా ఉంటుందా లేదా అనేది. సో మనం అయితే ఫస్ట్ అయితే ఒక ట్రయల్ చేసుకోవాలి, అలాగే డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ తీసుకోవాలి. సో మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకున్న, కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ అయినా కానీ ఏవైనా కానీ ఫస్ట్ అయితే డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే మీ స్కిన్ చూసిపించుకున్న తర్వాతే ఎలాంటి ట్రీట్మెంట్ అయినా ట్రై చేయొచ్చు. ఇప్పుడు డాక్టర్స్ అడ్వైజ్ ఏంటి అంటే ట్రెండీ ట్రీట్మెంట్స్ అనేవి బాగుంటాయి, కానీ వాళ్ళు ఏదంటే మన స్కిన్ కి మ్యాచ్ అయ్యే ట్రీట్మెంట్సే చెప్తారు కాబట్టి సో మీరైతే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఆఫ్టర్ కన్సల్టేషన్. ఇప్పుడైతే ఎవరికి ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుంది, అలాగే ఎవరు ఏ ట్రీట్మెంట్ ట్రై చేయొచ్చు అనేది అయితే చూసేద్దామండి. ఫస్ట్ ఏజ్ 25+ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బూస్టర్స్ అలాగే పెప్టైడ్స్ అనేవి మంచిగా హెల్ప్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ యాక్ని ప్రోన్ ఉన్న వాళ్ళకి ఎల్ఈడి ప్లస్ ఏఐ థెరపీ అనేది మనకి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఎగ్జోసోమ్స్ అనేవి సూపర్ గా యూజ్ అవుతుంది. నెక్స్ట్ డ్రై స్కిన్ వాళ్ళకైతే స్కిన్ బూస్టర్స్ అనేవి మంచిగా ఉంటాయి ఫర్ హైడ్రేషన్ కోసం. 2025 కొత్త ట్రీట్మెంట్స్ గురించి నేను చెప్పిన వీడియో మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఇంకా కొత్త ట్రీట్మెంట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరందరికీ మన ఛానల్ అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.